జనసేన నుంచి సుందర విజయ్ కుమార్ గారు, అందరికీ స్వాగతం అండి. మనం కోటేశ్వర గారు మీతో ప్రారంభిస్తాను. అన్ని పెండింగే కానీ ఫ్రెష్ గా స్టార్ట్ చేస్తున్నారు. మళ్ళీ ఫ్రెష్ అని విన్నారు మీరు ఆయన మాటల్లోని, ఫ్రెష్ 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 అని. సో ఒకేసారి 4 బటన్స్ నొక్కి ప్రజలకి అంటే ఎలా చూడాలి దీన్ని? వాటికి మళ్ళీ సెలబ్రేషన్స్ అంటున్నారు. ఈ రోజు భీమవరం వెళ్తున్నారు, వివిధ ప్రోగ్రామ్స్ డిజైన్ చేశారు. జనరల్ గా ముఖ్యమంత్రి గారు ఏం చేసినా కూడా ఒక వ్యూహం ఉంటుంది, దాంట్లో తనకి లబ్ధి చేకూర్చాలి, తిరిగి అధికారం రావాలి అనే కాన్సెప్ట్ ఉంటుంది. దీన్ని ఎలా చూస్తారు? ఇది బహిరంగ వ్యూహం, అందరికీ తెలిసినటువంటిదే. ఎందుకంటే ఎన్నికలు అనేటువంటివి గడువు కంటే ముందుగా వస్తున్నాయి అనేటువంటిది అందరికీ తెలుసు. అందువలన ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ సంక్షేమ కార్యక్రమాలని అడ్డు పెట్టుకొని జన సమీకరణ కావచ్చు, లేదా అధికార యంత్రాంగంతో జనాన్ని సమీకరించడం, ఇదంతా కూడా ఒక ఎన్నికల కార్యక్రమం. ఉదాహరణకి ఫిబ్రవరి 15వ తారీఖున లేదా 15వ తారీఖు తర్వాత ఏ రోజైనా ఎన్నికల ప్రకటన జరగవచ్చు అనేటువంటి వార్తలు మనకు తెలిసిందే. ఆ నేపథ్యంలోనే ఫిబ్రవరి 14 వరకు ముఖ్యమంత్రి గారు కార్యక్రమాన్ని మొత్తం షెడ్యూల్ చేశారనేటువంటిది దాన్ని బట్టి మనకి స్పష్టం అవుతాం. అందుకని ఇది ఒక ఎన్నికల కార్యక్రమంగా సాగుతా ఉంది. ఎందుకంటే ఎన్నికలకు ముందు ఈ విధమైనటువంటి అంటే నిధుల బదలాయింపు లేకపోతే పంపిణీ ఇటువంటివన్నీ ఉండేట్లయితే జనం మనసుల్లో ఫ్రెష్ గా ఉంటది. అదే ఎప్పుడో సెప్టెంబర్ లోనో అక్టోబర్ లోనో ఎప్పుడో రావాల్సిన షెడ్యూల్ ప్రకారం వస్తే అది జనానికి కిక్ ఇవ్వదు. అందుకని ఇది ఒక ఎన్నికల ఎత్తుగడ. రెండోది, దీని వెనకాల ఉన్నటువంటి ఇంకొక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే నిధుల కొరత, నిధులు లేమి. ఎందుకంటే చూస్తున్నాం మనం పక్కనే ఉన్నటువంటి తెలంగాణలో ఏ విధమైనటువంటి ఆర్థిక పరిస్థితి ఉందో, ఎన్నికలకు ముందే మొత్తం తీసుకోవాల్సినటువంటి అప్పులన్నింటినీ కూడా తీసుకొని లేదా వనరులన్నింటినీ సమీకరించుకొని ఔటర్ రింగ్ రోడ్ తో సహా మొత్తం అడ్వాన్స్ గా తీసుకొని కేసీఆర్ గారు ఏ విధంగా ఎన్నికల కోసం సన్నద్ధమయ్యారో మనం చూసాం. అదే పరిస్థితి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో దాన్ని రిపీట్ చేస్తున్నారు. అందువలన నిలిపివేసినటువంటి లేదా గడువు లోపల వేయాల్సినటువంటి వాటన్నిటిని కూడా ఆపి సరిగ్గా ఎన్నికలకు ముందు ఎన్నికల ప్రచారంలో భాగంగా వాటిని విడుదల చేస్తున్నారు అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి బహిరంగ రహస్యం. అందువలన ఇది జనానికి ఒక 4 రోజులు ఎన్నికల ప్రచారం లాగా ఉంటుంది తప్ప ప్రభుత్వాన్ని గద్దెదించాలన్నా లేదా వైసీపీని ఓడించాలన్నా అటువంటి నిర్ణయానికి వచ్చి ఉంటే ఇలాంటి ఎన్ని పిల్లి మొక్కలు వేసినా గానీ అవి జనాన్ని లేదా జనంలో ఉన్నటువంటి అభిప్రాయాన్ని మార్చేందుకు అటువంటి దోహదం చేయవు. మనం చూసాం తెలంగాణలో జరిగింది కూడా అదే. అందువలన జగన్మోహన్ రెడ్డి గారు నేను ఎన్నికలకు అంటే ఎన్నికలు అయిపోయిన వెంటనే, అధికారానికి వచ్చిన వెంటనే నేను మామూలుగా చేస్తున్నాను అన్న నవరత్నాలు మిగతా పార్టీల మాదిరిగా కాదు, ఎన్నికల చివరిలో కాదు అని చెప్పేసి చెప్పేవారు. కానీ ఇప్పుడు జరుగుతున్నది అదే. ఎందుకంటే ఎన్నికల ముందు మొత్తం ఒకసారిగా బొంబార్డ్ చేయడం ద్వారా, వనరులన్నింటినీ సమీకరించుకొని ఒకసారిగా బొంబార్డ్ చేయడం ద్వారా ఎన్నికల వాతావరణాన్ని సృష్టించడానికి, ఎన్నికల ప్రచారానికి ఇది జరుగుతున్నటువంటి ఎత్తుగడ. ఇదేమి బహిరంగ రహస్యమే. ఏ రాజకీయ పార్టీ అయినా చేస్తున్నది ఇదే అనేది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఆయన శంకుస్థాపనలు చేసినా తప్పే అన్నారు. ఇప్పుడు ఆయన ఏకంగా బట్టలు అప్పుడు 6 నెలల ముందు చేస్తే తప్పన్నారు, ఇక 3 నెలల ముందే. అందుకనే ఏ పార్టీ అయినా గానీ శుద్ధులు చెప్పేటప్పుడు చాలా సుభాషితాలు చాలా ఉంటాయి. ఆ తర్వాత తెర వెనకాల జరిగేటువంటి భాగవతాలు కూడా మనకు తెలుసు, బాబాలు ఇట్లాంటి వాళ్ళని. అందువల్ల మరొక బాబా జగన్ బాబు అంతే. టీడీపీతో మాట్లాడదాం మనం. మహమ్మద్ నసీర్